వ్యవస్థ ఈసీపై ప్రజల నమ్మకం కోల్పోయారు. మాపై అంచనాలు పెరిగాయి. వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం. దీప్కే సీజేపీ కోర్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కారంపూడి ఎస్ఐ సస్పెన్షన్, వేధిస్తున్నారంటూ వివాహిత ఆత్మహత్యను ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఎస్ఐ వాసును సస్పెండ్ చేసిన అధికారులు. నా మరణానికి ఎస్ఐ వాసు వేధింపులే కారణం అంటూ ఓ వివాహిత ఆత్మహత్యయత్నం చేసుకున్న వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్ఐను సస్పెండ్ చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వాసు వేధింపుల వల్ల తాను చనిపోతున్నట్టు చల్లా లక్ష్మి అనే వివాహిత వీడియోలో పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. లక్ష్మి భర్త అయ్యప్ప కారంపూడి పరిసర ప్రాంత రైతుల నుంచి 22 కోట్లు విలువ చేసే మిర్చి కొనుగోలు చేశారు. రైతులకు చాలా వరకు సొమ్ము చెల్లించగా ఇంకా కొందరు రైతులకి 1,22,00,000 చెల్లించాలి. అయితే అయ్యప్ప నుంచి డబ్బులు రావని ఆందోళన చెందిన రైతులు ఆయన మీద కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో అయ్యప్ప దంపతులను పలుమార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించిన ఎస్ఐ వాసు వాళ్ళని వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల మీద ఈ నెల 2వ తేదీన అయ్యప్ప భార్య లక్ష్మి పురుగు మందు దావుతూ వీడియో తీసింది. ఈ విషయం మీద పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేసి ఎస్ఐ వాసును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఎస్ఐ వాసు గతంలో నెల్లూరు, నాగార్జున సాగర్, రేపల్లె పోలీస్ స్టేషన్లో పనిచేసే సమయంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించినట్టు తెలిసింది. పలుమార్లు సస్పెండ్ అయ్యారని, ఆయన మీద ఆ ఛార్జ్ మెమోలు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.